అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క తండ్రి మరి ప్రార్థనా టీవిక వేదికగా నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి, మరి బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరిక్రమగా వాడుకొనమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. తండ్రి, ఏదైతే సత్యవాక్యం ఉన్నదో ఆ యొక్క వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా తండ్రి నన్ను బలపరచమని మరొక మారు విజ్ఞాపన చేసుకుంటూ, ముఖ్యంగా తండ్రి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని మనస్ఫూర్తిగా నాయన మరి నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను తండ్రి. ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. మరొక మారు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన వారంలో మనము దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. అంటే చాలా రోజులుగా మనము అపోస్తలుల బోధలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. అది మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే రెగ్యులర్గా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ఆ విషయం ఐడియా ఉంది. అపోస్తలుల బోధలో కూడా ప్రత్యేకంగా దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని గడిచిన కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటాం. అయితే పోయిన వారం మనము కొంతవరకు మాట్లాడుకున్న తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నానండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. నేను పోయిన వారము, అంతకు ముందు వారం కూడా ఒక పదాన్ని నేను ఉపయోగించాను. అదేంటంటే యూనివర్సల్ చర్చ్ కదా. చాలామందికి తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు యూనివర్సల్ చర్చ్ అంటే అన్ని సంఘాలు కలిపి ఒకటే, అన్ని సంఘాలు కలిపి ఒకటే. అంటే ఏ సంఘమైనా దేవునికి సంబంధించిందే, ప్రతిదీ దేవునికి సంబంధించిందే అనే ఒక కాన్సెప్ట్ ఈ మోడర్న్ డే క్రిస్టియానిటీలో తీసుకొచ్చారు. మోడర్న్ డే క్రిస్టియానిటీలో ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ యూనివర్సల్ చర్చ్ అనేది అన్ని సంఘాలు కలిపి యూనివర్సల్ చర్చ్ అయితే మరి మనలో మనకి విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి విజ్ఞత కలిగినటువంటి పెద్దలు కానీ, విజ్ఞత కలిగినటువంటి పెద్దలు, అలాగే ఎవరైతే చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక సంఘానికి మరొక సంఘానికి తేడాలు ఉంటున్నాయి. ఒక సంఘానికి ఇంకొక సంఘానికి అనేక విషయాల్లో అభ్యంతరాలు ఉంటాయి. ఒకరు యేసుక్రీస్తు ప్రభుని యెహోవా దేవునిగా పూజిస్తారు, లేకపోతే అనుసరిస్తారు, లేకపోతే అనుకుంటారు. మరొకరు యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్తగా అనుకుంటారు. మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా వివరణిస్తారు. చూడండి, మేమందరం ఫాలో అయ్యేది క్రిస్టియానిటీనే అనే పదం వాడుతున్నప్పటికీ మరి ఇన్ని డైవర్షన్స్ ఎందుకు వస్తున్నాయి, ఇన్ని డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి మనం ఆలోచించాలి. చాలా సీరియస్ సబ్జెక్ట్ అండ్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఆల్సో. ఎందుకంటే గబుక్కుని మనము ఎదుటి వ్యక్తి యొక్క మార్గాన్ని, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని, లేకపోతే అతని యొక్క అభిమతాన్ని మనము ప్రశ్నించినప్పుడు, లేకపోతే దాన్ని మనము మీరు చేస్తున్నది తప్పు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి సహజంగా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి కదా. సో మనము మాట్లాడేటప్పుడు కానీ, మనం బోధించేటప్పుడు కానీ ఈ విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చాలామందికి మింగుడు పడినటువంటి విషయాలుగా ఉంటాయి. ఎందుకంటే అండి, యూనివర్సల్ చర్చ్ అన్నప్పుడు అందరికి ఒకటే ప్యాటర్న్ ఉండాలి కదా. క్రైస్తవ్యంలో మాత్రం ఎందుకండి ఇన్ని వందల వేల పేర్లు ఎలా వచ్చేసాయి? అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో మిస్టేక్ జరుగుతుంది. అదే అంటున్నా, చదువుకున్న బిడ్డలు, విఘ్నులు మాత్రం ఆలోచించండి. అదేంటి సార్ అలా అంటున్నారు, చదువుకున్న వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళకి అర్థం కాదా అంటే అలా అని కాదు. కానీ
ఖచ్చితంగా సత్యాన్వేషణ చేసే వారికి కొన్ని విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అవే. మనకు మాత్రం ఎందుకు ఇన్ని పేర్లు? బ్యాప్టిస్ట్ అని, పెంతెకోస్త్ అని, సిఎస్ఐ అని, ఆర్సిఎం అని, లేకపోతే చర్చ్ ఆఫ్ గాడ్ అని, లేకపోతే మరొకటి మనకు మాత్రం ఎందుకు ఇన్ని పేర్లు ఉన్నాయి? మరి హైందవ సహోదరులకు మాత్రం ఎందుకని చక్కగా ఒకటే పేరును ఫాలో అవుతున్నారు వాళ్ళు? మనం అనుకుంటాము వాళ్ళు సత్యంలో లేరు కదా అని మనం అంటాం. మరి సత్యంలో లేనటువంటి వాళ్ళే కొన్ని విషయాల్లో స్థిరంగా ఉన్నప్పుడు మరి సత్యంలో ఉన్నటువంటి మనం మాత్రం ఎందుకు అస్థిరులుగా ఉంటున్నాము? మనం మాత్రం ఎందుకు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటున్నాము? ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. ఇటీవల కాలంలో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు వాక్యాన్ని. మీరు చెప్తున్నది బైబిల్ ప్రకారం చెప్తున్నారండి, లోకానికి సంబంధించిన విషయాలు మీరు బోధించట్లేదని. ఎందుకంటే బైబిలే సత్యం అండి. బైబిలే సత్యం, వాక్యమే సత్యము. వాక్యాన్ని మనం బోధించాలి. మరొక విషయాల్లోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎప్పుడైనా సరే మెడిసిన్ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి అందరికీ కొంచెం వాక్యం కూడా కొన్నిసార్లు చేదుగా ఉంటుంది. కానీ ఈ వాక్యం మనలోకి వెళ్ళినప్పుడే మనము ఖచ్చితంగా స్థిరపరచబడుతాం. మనము స్థిరపరచబడాలంటే వాక్యంలో ఉండాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, మొదటగా వాక్యాన్ని వినాలి. మనము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఒక చక్కటి మాట అందులో ఉంటుందండి. నేను చదువుతున్నాను ఆ విషయాన్ని. దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మేము వాక్యం మీద సంఘం కట్టామని అంటారు కదండి. మీరు వినే ఉంటారు, నేను ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని ఈ వాక్యం మీద నేను సంఘం కట్టానని అంటారు. ఇప్పుడు నేను చెప్తుంది చాలా రివర్స్ వెర్షన్లో ఉంటుందండి. మీరు ఆలోచిస్తే కంప్లీట్గా డెఫినెట్గా రివర్స్ వెర్షన్లో ఉంటుంది. నా వెర్షన్ కాదు, అది బైబిల్ వెర్షన్. అది అంటే బైబిల్ ఏదైతే మొట్టమొదటిగా చెప్పిందో దాన్ని మనలో రివర్స్ చేశారని అర్థం. అందుకని ఇప్పుడు చెప్తున్న వాళ్ళకి నేను రివర్స్లో చెప్తున్నానని, బైబిల్లో రివర్స్ చెప్తుందని కాదు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారంటే రాత్రి దేవుడు నాకు కల్లో పలానా వచనాన్ని చూపించారండి, పలానా వాక్యాన్ని చూపించారండి, ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని నేను సంఘాన్ని కట్టానండి అంటారు. మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా? కాసేపు వినండి వాక్యాన్ని. బిజీలో ఉన్నా జస్ట్ మీరు వాక్యం మాత్రం వింటూ ఉండండి, పని చేసుకుంటూ కూడా వాక్యాన్ని వినండి. కానీ వాస్తవానికి సత్యమునకు స్తంభమైనది ఏంటంటే సంఘము. సంఘము లేకపోతే సత్యమే లేదు. అది ఏ సంఘము? మళ్ళీ యూనివర్సల్ చర్చ్ దగ్గరికి వస్తున్నా. ఒకళ్ళు యూనివర్సల్ చర్చ్ స్తంభం అయితే మరి ఇన్ని డీవియేషన్స్ ఎందుకు వచ్చాయి? చాలా ఇంపార్టెంట్, వెరీ సెన్సిటివ్, వెరీ సీరియస్ ఇష్యూస్. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను బోధిస్తున్నా, చాలా రోజులుగా బోధిస్తున్నా. ఇప్పట్లో అయ్యేది కాదు దేవుని రాజ్యం కూడా. రైట్, నేను దేవుని రాజ్యంలో ఉన్నానండి, దాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా, దాన్ని నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఆ విషయాలే నేను మీకు చెప్తున్నా. మరొక వచనానికి వెళ్దామా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు అనేటటువంటి మాటని మనం ఇక్కడ చదివాం. అంటే పోయినసారి కూడా నేను ఈ మాట చెప్పాను, చాలామందికి మీకు గుర్తుంటుంది. రాజు అంటే గాడిద మీద ఎందుకు వస్తాడండి? రాజు అంటే మంచి మంచి గుర్రాలు, రథాలు, లేకపోతే మరి ఈ రోజుల్లో కొంతమంది రాజులు ఉన్నారు కొన్ని దేశాల్లో, పెద్ద పెద్ద లగ్జరియస్ కార్స్లో వస్తుంటారు కదా. గాడిద పిల్లని ఎక్కి రావటం ఏంటండి అనేటువంటి మాట పోయినసారి కూడా నేను మాట్లాడాను లాస్ట్ ఎపిసోడ్లో. యేసుక్రీస్తు ప్రభు రాజు అంటే భూలోకంలో ఒక సింహాసనం వేసుకుని, భూలోకంలో ఉన్న సింహాసనం మీద కూర్చుని భూలోకాన్ని పరిపాలించడం కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తాడు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అంటారు. లేదండి, యేసుక్రీస్తు ప్రభు మరలా రావటం, భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయటం అనేది మీరు ఎక్కడో విన్నారు, దాన్ని చెప్తున్నారు, కానీ అట్లా లేదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు మరలా భూమి మీదకి రావటం అనేది జరగదు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడే భూమి మొత్తం కూడా రౌలుకు పోతుంది, ఏముండదు ఇంకా.
మరలా ఆయన వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయడం అనేది కాదు. కానీ ఇక్కడ నీ రాజు అనేటటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభుని రాజుగా అభివర్ణించడానికి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరొక మాట చదువుకుందాం. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. పోయినసారి కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని దావీదు పేరు ఎందుకు రాశారని నేను మిమ్మల్ని అడిగాను కదా. అలాగే మీరు దాని కింద వచనం చదువుకుంటే 33వ వచనం చదువుకుంటే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతం లేనిదిగా ఉండటం అంటే మరి ఈరోజు భూమి మీద భారతదేశంలో ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది, యుఎస్లో ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది, లేకపోతే ఆస్ట్రేలియాలో ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది. అక్కడెక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని చేయట్లేదు, అంటే ఆయన సింహాసనం మీద కూర్చుని ఏలట్లేదు కదా. కానీ విషయం ఏంటంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా భూమి మీద సింహాసనం వేసుకుని కూర్చునే రాజు కాదు. మనకు అలా అర్థమవుతుంది. యూదులు కూడా దానికోసం ఎదురు చూశారు. యూదులు కూడా మా రాజు ఎప్పుడు వస్తాడు, మా రిడీమర్ ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు కాపాడుతాడు, మాకంటూ ప్రత్యేకమైన రాజు కావాలనే ఆలోచనలోనే వాళ్ళు సమయం గడిపేశారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు మళ్ళా వస్తాడు, మెస్సియా వస్తాడని ఇంకా వాళ్ళు అనుకున్నారు. వాక్యం అర్థం కాకపోతే అంతే, అదే ప్రాబ్లం. వాక్యం అర్థం కాకపోతే మీరు ఒక మనిషిని నమ్ముకుంటారు, ఆ మనిషి ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా కాదు, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం మనకు కంప్లీట్గా ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం చదువుకున్నాం కదా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుతున్నాను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనమును సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేస్తిని, దావీదుతో నేను అబద్ధమాడను. మరి సూర్యుడు ఉన్నాడు కదా ఇప్పటికి కూడా, చంద్రుడు ఉన్నాడు కదా ఇప్పటికి కూడా, మరి దావీదు సింహాసనం నిలబడలేదేంటి అని అనుకోవచ్చు అర్థం కాని వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అంటాడు. మళ్ళీ రెండోసారి నువ్వు రాజువా అంటే మాట్లాడరు యేసుక్రీస్తు ప్రభు. ఒక సందర్భంలో నువ్వు రాజువా అంటే నాది ఇహలోక సంబంధం ఏంది కాదయా నాది అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద ప్రభుత్వం చేయటం కాదు రాజ్యం అంటే. ఆయనకంటే ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని కనుగొనాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని అన్నారు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎక్కడుంది రాజ్యము? తిరుగుతూ ఉండాలి. అంటే మనం అంతా ప్రపంచం మొత్తం తిరిగితే మనకి ఆయన రాజ్యం ఎక్కడైనా ఒక గుహలోనో లేకపోతే ఒక సముద్రం కింద ఎక్కడైనా సీక్రెట్గా ఉన్న ప్లేస్లో మనకైనా కనపడుతుందా? కాదు, ఆయన రాజ్యం ఇక్కడే ఉన్నది. మనము తెలుసుకోవటం లేదు. యాక్చువల్గా మీరు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మీకు సమయం ఉన్నప్పుడు 6వ అధ్యాయము ఒకసారి చదవండి. 6వ అధ్యాయం చదివిన తర్వాత 7వ అధ్యాయం కూడా మొదటి నుంచి చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే ఆ సందర్భం ఏంటి అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సమయం లేదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నానండి. 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఏం అర్థం కాదు. వాస్తవానికి ఏంటంటే ఫెనటిక్స్ ఉంటారు కొంతమంది, అంటే లైక్ తప్పు పట్టాలని చూసేవాళ్ళు, లేకపోతే ఇందులో ఏదో మిస్టేక్ ఉందని వెతికే వాళ్ళకైతే ఈ వచనం చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఇదని మాట్లాడతారు. కానీ యాక్చువల్లీ అది కాదు దాని అర్థం, అది కాదు దాని అర్థం. దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన సింహాసనం గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడినటువంటి ఒక ప్రవచనం అండి ఇది. శ్రేష్టమైనటువంటి ప్రవచనం, చక్కటి ప్రవచనం, మంచి ప్రవచనం ఇది. చాలామంది అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ చదవాలా సార్? అట్లా మాట్లాడుతున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ చదవకపోతే న్యూ టెస్ట్మెంట్లో చాలా విషయాలు అర్థం కావు. ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో అవ్వమని చెప్పట్లా, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ చదవకపోతే న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి విషయాలు మనకి అర్థం కాదు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ విషయం మనకి, రైట్? అట్లాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాన్ని నేను చదువుతున్నాను. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను.
అతడు సజ్జనుడును నీతివంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అరిమతయి యోసేపు గురించి చాలామంది చదివే ఉంటారు, కానీ ఖచ్చితంగా చాలామంది అరిమతయి యోసేపు గురించి చదివే ఉంటారు, కానీ అంతగా ఆ విషయం మీద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఒక్కసారి మాత్రమే ఆయన కనబడతాడు, ఆ సందర్భంలో ఆయన కనబడతాడు. కానీ అరిమతయి యోసేపు అనేటటువంటి వ్యక్తి దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను అని ఉంది. ఆయనే కాదండి, చాలామంది దేవుని రాజ్యం కోసం ఎప్పుడు వస్తుందా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారండి, వాక్యం అర్థం కాక. నేను మీతో అన్నాను కదా, అపోస్తలులకి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో, ఏదైతే అపోస్తలులు గ్రహించారో అది నేను మీకు తెలియచేస్తున్నాను అని చెప్పి అన్నాను నేను. అది మనందరం కలిసి నేర్చుకుంటున్నాము. లేకపోతే ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఇది కాబట్టి నేను బోధకుడుగా ఉన్నాను కాబట్టి నేను బోధిస్తున్నాను. నాకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా అనకూడదు కదా జనరల్గా. కాకపోతే నేను బోధిస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను, దేవుని రాజ్యం గురించి నేను మీకు చెప్తున్నాను. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాని గురించి మీరు కొంచెం ఓర్పు పట్టాలి. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కదా, ఒక 1 డేలో 2 డేస్లో అలాగ అయిపోయేది కాదు. కొంచెం ఎక్కువ సమయం దీని మీద మనము టైం కేటాయించాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత వచనాన్ని మనం చదివినట్లుగైతే మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. 13, 14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. కొంచెం ఏమనుకోవద్దు, ఒక చిన్న మాట మాట్లాడుతున్నా. ప్రవక్తిని అని పెట్టుకుంటున్నారు కదా, వారు ఒకసారి కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడిగి ఈ మాటకి అర్థం చెప్పాలి. అట్లా కాదు, అలా కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడిగినంత మాత్రాన రివీల్ చేసేస్తే 10 లక్షల మంది కళ్ళు మూసుకుని అడిగితే 10 లక్షల రకాలుగా దేవుడు చెప్పడం. ఒకటే సత్యం. సత్యం అనేది ఒకటే, వాక్యం ఒకటే, రాజ్యం ఒకటే, సంఘం ఒకటే. కొన్ని విషయాలు అర్థం కావు, డెఫినెట్గా అర్థం కావు. మనం కూడా వాక్యాన్ని ఎలా చూస్తున్నామంటే, ఒక ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి దేవుని పనిచేసే వాళ్ళ వాక్యాలు వినడానికి సిద్ధపడతాం. మేబీ బికాజ్ ఆఫ్ మ్యూజిక్, లేకపోతే మీ మనసులకి దాని ఏమంటారు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాక్యాన్ని చెప్పినప్పుడు మీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నేనేం అంటలేదే, కానీ ఈ మాట ఉంది చూసారా, ఇప్పుడు మనం చదువుకున్నామే 23వ అధ్యాయంలో, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. పరలోక రాజ్యం అంటే పోయినసారి మాట్లాడుకున్నాం కదా, పైన ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది. మరి పరలోక రాజ్యము అక్కడుంటే ఇక్కడ మనుషులు ఎలా మూస్తారు? మనుషులు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారు కదండి. అదే కదా మనం అందరం మాట్లాడుకునేది, మన నమ్మకం అదే కదా. మరి మనము పరలోక రాజ్యాన్ని ఎలా మూస్తాము? యూనివర్సల్ చర్చ్ అనే వాళ్ళకి ఇప్పుడు ఈ మాటకి కొంచెం ఆగాలి. ఇప్పుడు కొంచెం మీరు ఆలోచించాలి. అంటే మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళి మనం అక్కడ పరలోకాన్ని మనం ముయ్యలేం, మనకు ఆ శక్తి లేదు. అంటే దేన్నో మనం క్లోజ్ చేసే అవకాశం ఉంది. అదేంటి? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యం ఇక్కడే ఉందన్నారు. సో భూమి మీద దేవుని రాజ్యం ఉంది, కానీ ఆ దేవుని రాజ్యాన్ని మనుషులు మూసేస్తున్నారు. దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారు. చాలా మనసుకి కష్టమైనటువంటి మాట ఇది. దేవుని రాజ్యాన్ని ఎలా మూసేస్తారు? దేవుని రాజ్యాన్ని ఎలా క్లోజ్ చేస్తారు? మనుషులకు ఆ శక్తి ఉందా? మనిషికి చాలా శక్తి ఉంది. మామూలుగా రెక్కలు లేకుండా గాల్లోకి ఎగరలేడేమో, కానీ సత్యాన్ని మూసేయమంటే మూసేయగలడు మనిషి. అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయగలడు, నిజాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయగలడు. మనిషికి అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ సత్యాన్ని తెలుసుకోవటానికి మాత్రం ఆ తెలివితేటలు మనం వాడాలండి. చూసారా ఎంత చక్కటి మాట. మీరు మనుష్యుల ఎదుట అంటే మనుషులు అక్కడ ఉన్నప్పుడు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీకు ఒక వచనం చూపిస్తాను. ఇంతకుముందు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం, గుర్తుందా? ఒకసారి చూడండి. నేను ఈ వచనం చెప్తున్నప్పుడు నాకు ఆ మాట కూడా జ్ఞాపకం వచ్చింది. 11వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. వెరీ సీరియస్ ఇష్యూ ఇది, చాలా ఇంపార్టెంట్ మాట ఇది.
మనుషులు ఎలా చేస్తున్నారు? పరలోక రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకుంటున్నారు? జనరల్గా మనుషులు ఏంటంటే భూముల్ని, స్థలాల్ని, పొలాల్ని, రోడ్లను ఆక్రమించుకుంటారు, ఒకళ్ళు కబ్జా చేసుకుంటారు. కానీ ఇక్కడ పరలోక రాజ్యాన్ని వాళ్ళు ఎట్లా బలాత్కారంగా వాళ్ళు పట్టుకుంటున్నారు అంటే పైన పరలోక రాజ్యం కాదు. అర్థమైపోయింది మనకి. ఒక క్లారిటీ ఇచ్చేసాను మీకు. వాక్యం వినే వాళ్ళు కూడా ఆ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే పైన కాదండి, పరలోక రాజ్యం అంటే కిందనండి అని. కానీ కిందే ఉంది పరలోక రాజ్యం అనగానే యూనివర్సల్ చర్చ్ అంటానికి లేకుండా పోతుంది మీకు. ఎందుకని యూనివర్సల్ చర్చ్ అంటలేదంటే సిఎస్ఐకి ఉండే ప్లాన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ యొక్క థాట్స్ ఉంటాయి. లేకపోతే పెంతికోస్ట్కి ఒకలాగా, బ్యాప్టిస్ట్కి ఒకలాగా, ఆర్ఎస్ఎంకి ఒకలాగా, ఓన్ డినామినేషన్స్కి ఒకలాగా, ఎవరికి ఇష్టమైనటువంటి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. అందరూ ఒకటే అంటే వాళ్ళల్లో వాళ్ళకి కాదండి, మేము ఒకటి కాదు, మేము వేరు, మా విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు అంటారు. కానీ వాక్యం అంటే చెప్తుందా? విశ్వాసం ఒక్కటే అని చెప్తుంది, బాప్తిస్మం ఒకటే అని చెప్తుంది. వాక్యం చెప్పేది అంటే విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, ప్రభు ఒక్కడే. సో మనము వాక్యానికి ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతున్నాం. వాక్యానికి మనము అందనంత దూరానికి మనం వెళ్ళిపోతున్నాం. వాక్యాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాక్యం చెప్తుంది అదే, భూమి మీద పరలోక రాజ్యం ఉన్నది. ఆ పరలోక రాజ్యాన్ని మనుషులు బలాత్కారముగా పట్టుకొనుచున్నారు. మరి ఆ పరలోక రాజ్యంలోనికి మనుషుల్ని తీసుకురావటం మన యొక్క పని. ఆ పరలోక రాజ్యాన్ని మనుషులకి అర్థమయ్యేలాగా చెప్పడం మన పని. మీకు ఒక విషయం చెప్పనా? పోయినసారి అన్నాను కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చెప్తానండి అని చెప్పాను. పోయిన వారం దాన్ని కొనసాగింపు నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. ఒకసారి ఆ వచనం చూసుకుందాం. 16వ అధ్యాయం 18వ వచనం చదివితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హ్యాపీ మోసెస్ గారి సంఘం కాదు, లేకపోతే మరొక వ్యక్తి సంఘం కాదు, మరొక వ్యక్తి సంఘం కాదు, వాళ్ళ పేర్లు కాదు. నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే ఆయన సంఘంలో ఉన్నటువంటి వారు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు పాతాళంలోకి వెళ్ళరేక. పాతాళము ఆయన ఆ సంఘం ఎదుట నిలబడదేక. మరొక మారు సెకండ్ డెత్ అనేది మనకు లేదు, అది వాక్యం చెప్తుంది. ప్రాబ్లం ఏంటి ఆయన సంఘంలోకి వెళ్ళడానికి? బైబిల్లో ఏ సంఘం ఉంటే ఆ సంఘాన్ని ఫాలో అవుదాం. బైబిల్లో ఏ ఏ ఏ ఏ విధులు ఉన్నాయో అవి వాటిని మనం అనుసరిద్దాం. మనం చేయాల్సిన డ్యూటీస్ ఏముంటే ఆ డ్యూటీస్ మనం చేద్దాం. బైబిల్ ఏం చెప్తే అది చేద్దాం. ఒక పాస్టర్ గారు చెప్పింది వద్దు, ఒక పాస్టర్ గారు చెప్పింది వద్దు. ఒక్క వచనం చెప్తానండి మీకు, మనుషులకి దేవునికి మధ్య ఉన్న తేడా ఒక్క వచనం చెప్తా మీకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాన్ని నేను మీకు చదివి వినిపించి ముగించేస్తా. ఇది మీరు ఈ వారం అంతా ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించండి. ఈ మాట మాత్రం ఆలోచించండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతానండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రములో దశమ భాగాలు ఉన్నాయా? ధర్మశాస్త్రంలో పండగలు ఉన్నాయా? ధర్మశాస్త్రంలో సాంబ్రాణి వేయటం ఉందా? ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ఇప్పుడు కూడా చేసి ధర్మశాస్త్రము వలన నీతిమంతుడునవుతున్నాను అని కనుక ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు తీర్పు తీర్చబడుతూ ఉంటే, వాక్యం ప్రకారంగా మీరు క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. మరి దశమ భాగము ధర్మశాస్త్రం ప్రకారమే కదా సార్. మరి ఇప్పుడు దశమ భాగం ఇస్తే ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయినట్టేనా? మీరు ఆలోచించుకోవాలి. అది నేను చెప్పట్లేక. యాక్చువల్గా అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రంలో ఉన్నది మీరు ఏది ఫాలో అయినా, ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను మీరు ఇప్పుడు కనుక అనుసరిస్తూ ఉంటే మీరు క్రీస్తు నుండి తొలగింపబడ్డారు, కృపలో నుంచి బొత్తిగా తొలగిపోయినారని వచనం చెప్తుంది. నేను ఏమనుకోకండి, ఇప్పుడు మనము పండగలు చేస్తాం. కొంతమంది క్రైస్తవులు కొన్ని డినామినేషన్లు స్పెసిఫిక్గా కొన్ని పండగలు చేస్తారు. ఆ పండగలు నూతన నిబంధనలో ఉన్నాయా, పాత నిబంధనలో ఉన్నాయా? ఇన్ కేస్ పాత నిబంధనలో కనుక పండగ చేయండి అని చెప్పినప్పుడు ఆ పండగ ఇప్పుడు మీరు చేస్తుంటే మీరు క్రీస్తులో నుండి తొలగిపోయినట్టే, కృపలో నుంచి బొత్తిగా తొలగిపోయినట్టే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు నేను
మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నా, దయచేసి వాక్యానుసారంగా బ్రతకండి. ఆయన రాజ్యంలో ఉండండి. ఆయన రాజ్యము ఎలా ఉన్నా మనం అందులో ఉండాలి. ఆయన మనకి ఆయన వరుడై ఉన్నాడు, సంఘము వధువై ఉన్నది. ఆయన పారామీటర్స్ ఏముంటాయో, ఆయన బౌండరీస్ ఏముంటాయో వాటిల్లోనే మనం ఉండాలి. కానీ కాదని మనం బయటికి వెళ్ళకూడదండి. నాకు నువ్వు గీసిన గీత నాకు నచ్చలేదు, నీ బౌండరీ నాకు నచ్చలేదు, క్రీస్తు ప్రభు పేరు పెట్టుకోవటం, నా సంఘానికి క్రీస్తు ప్రభు సంఘం అని కానీ క్రీస్తు సంఘం అని పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు అని మనం అనకూడదు. పాపమే అది, ఖచ్చితంగా పాపమే. ఏ పేరు పెట్టుకోవాలో కూడా బైబిల్లో వచనంలో ఉంది, అది కూడా చెప్తాను మీకు. సంఘానికి ఏ పేరు పెట్టాలో కూడా ఉందండి బైబిల్లో. మరి సోకాల్డ్ ప్రవక్తలు, నేటి తరం నేనే అని చెప్పుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదా? తెలుస్తాయి. కానీ వాళ్ళు మహిమపరచబడాలి, వాక్యం కాదు. వాళ్ళు మహిమపరచబడాలంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాక్యం చెప్తున్నారు. కానీ మీరు ఎంత ఇది చేసినా వాక్యాన్ని బీట్ చేయలేరు. ఎప్పటికీ స్థిరంగా నిలబడిపోయేది వాక్యమేనండి. వాక్యానికంటే ముందు సంఘము మీద వాక్యం నిలబడుతుందండి. మనం చదువుకున్నాం కదా, సత్యం ఉండాలంటే దానికి సంఘం ఉండాలి. ఏది? ఏ సంఘము? అది దట్ ఈజ్ మై క్వశ్చన్. యూనివర్సల్ చర్చ మాట్లాడుకుందాం. వచ్చే వారం కూడా మనం దేవుని రాజ్యం గురించి చక్కగా మాట్లాడుకుందాం. అనేక విషయాలు మనము డిస్కస్ చేద్దాం. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అనుదినము మీరు అభివృద్ధి చెందాలని, ఎదగాలని, దేవుని కృపలో మీరందరూ కూడా అనుదినము మీరు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఎంతసేపు తండ్రి మరి విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన. ఎవరైనా వారి గృహాల్లో తండ్రి మరి ఇంకా అలజడితో ఉంటే, లేకపోతే తండ్రి మనశ్శాంతి లేకుండా ఉంటే, లేకపోతే నాయన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్య సమస్యల్లో ఉంటే తండ్రి, కుటుంబ సమస్యల్లో ఉంటే తండ్రి, మరి వారిని మీరు సర్దర్శించమని, వారిని మీరు తండ్రి ఆదరించమని తండ్రి నాయన, మరి వారిని మీ కృపలో మీ దయలో వారిని రక్షించమని, వారిని ఆశీర్వదించి దీవించమని, వారిని కాచి కాపాడమని మేము ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. బ్రతిమాలుకుంటున్నాను నాయన. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో మీ దయలో భద్రపరచండి తండ్రి దేవ. ఈ యొక్క ప్రార్థనా టీవీ ద్వారా అనేక మందికి తండ్రి ఈ యొక్క వాక్యం వినపడేలాగా చేయమని మరొకమారు విజ్ఞాపన చేసుకుంటూ, బలహీనంగా ఉన్నట్టు నన్ను కూడా బలపరచమని ప్రాధాన్యపడుతూ తండ్రి నాయన, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.